నిన్న జరిగిన చెన్నై లక్నో మ్యాచ్లో మరో అద్భుతమైన చేసింగ్ మ్యాచ్ చూసాం. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లక్నో ఎప్పట్లాగే రహానే ఒకటే పరుగు చేసి అవుట్ కాగా, ఆ తర్వాత వచ్చిన డారెల్ మిచెల్ 11 పరుగులకే అవుట్ కాగా, తర్వాత జడేజా కూడా 16 పరుగులకే అవుట్ అయ్యాడు. మనం చెప్పుకున్నట్టే రుతురాజ్ గైక్వాడ్ ఇంకా శివం దుబే వీళ్ళిద్దరూ కలిసి మెరుపు ఇన్నింగ్స్ ఆడారు. గైక్వాడ్ అయితే 60 బంతుల్లో 108 పరుగులు చేసి నాట్అవుట్గా నిలిచి సెంచరీతో విజృంభించగా, శివం దుబే 27 బంతుల్లో 66 పరుగులు చేసి ఇందులో 7 సిక్సర్లు 3 ఫోర్లు ఉన్నాయి. వీళ్ళిద్దరి దాటికి 20 ఓవర్లు పూర్తయ్యేసరికి చెన్నై 210 పరుగులు చేయగా, అయితే లక్నో ఓపెనర్లు తొందరగానే పెవిలియన్ చేరుకున్నారు. మార్కస్ స్టోనిస్ అయితే వన్ మ్యాన్ షో చేసి పడేశాడు గైస్. 63 బంతుల్లో 124 పరుగులు చేసి తన టీంని టాప్ 4కి పంపించాడు. పురాణ్ కూడా 15 బంతుల్లో 34 పరుగులు చేసి రాణించగా, ఇక ఆఖరిలో దీపక్ కూడా 6 బంతుల్లో 17 పరుగులు చేశాడు. 213 పరుగులు చేసిన లక్నో ఇంకా 3 బంతులు వెలుగుండగానే మ్యాచ్ గెలిచింది.